హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో అందరూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకేనా? సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. సో ఇంకా ఎవరికైనా సరే టారో పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో ఇంకా ఎవరికైనా ఒరాకిల్ గైడెన్స్ కావచ్చు, ఏంజల్ గైడెన్స్ కావచ్చు, స్పిరిచువల్ గైడెన్స్, జాబ్, కెరియర్, బిజినెస్, మ్యారేజ్, మీ యొక్క కరెంట్ ఎనర్జీస్, మీ యొక్క ఫ్యూచర్ గురించి ఏదైనా సరే తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. ఓకేనా? సో నిన్న ఎవరో చాలా రోజులకు కాల్ చేశారు. అంటే నేను రీయూనియన్ రెమెడీ అనేది ఇచ్చాను, వాళ్ళకు రీయూనియన్ అయిందని చెప్పేసి నిన్న నాకు కాల్ చేసి చెప్పారు. సో కొంచెం డిలే అయింది. ఓకే, మొత్తానికి రీయూనియన్ అయితే జరిగింది. సో ఏదైతే పరిహారం ఇచ్చానో దాన్ని తరువులు చేస్తూ ఉండాలన్నమాట. ఖచ్చితంగా అవుతుంది రీయూనియన్ అనేది. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ లేదంటే రీయూనియన్ అవ్వాలని మనం ఏదైతే పరిహారాలు చేస్తున్నామో దాన్ని ఒక సర్టెన్ పీరియడ్ వరకు చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు ఖచ్చితంగా అవుతుంది. సరేనా? సరే. సో ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు ఏంటంటే మీ పార్ట్నర్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి మీ పైన అని చూద్దాం. ఓకేనా? సో మీ పార్ట్నర్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి అని చూద్దాం. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీ పర్సన్ నేము, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పర్సన్ నేము, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఫోర్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే. 10 ఆఫ్ స్వార్డ్స్. ఓ మై గాడ్, రెండు కూడా నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి. 8 ఆఫ్ స్వార్డ్స్, చాలా నెగిటివిటీ కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ కప్స్, 3 ఆఫ్ పెంటకల్స్, హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, సరే. ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను. సరేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తాను, ప్రతిరోజు కూడా చెప్తున్నాను మీకు. టోటల్ కార్డ్స్కి సంబంధించిన ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను నేను. సరేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఈ కార్డ్స్ చూస్తే మాత్రము ఓవరాల్గా ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్, 10 ఆఫ్ స్వార్డ్స్, 8 ఆఫ్ స్వార్డ్స్ ఇవి చూస్తే మాత్రం సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏదో నో కాంటాక్ట్ సపరేషన్ అనేది నడుస్తుంది అనేది కనబడుతుంది. మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఇవి. మీ ఇద్దరి మధ్య ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నడుస్తుంది, బ్రేకప్ నడుస్తుంది. ఓకేనా? 100% పక్కా. సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారనేది కనబడుతుంది. నేను రాశులు కూడా మళ్ళీ చెప్తాను. మీ ఇద్దరి మధ్య ఏంటంటే చాలా డిస్ప్యూట్స్, చాలా హార్ట్ బ్రేక్స్ అయితే, చాలా గొడవలు అనేవి జరిగినాయి అనేది అయితే కనబడుతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో తను ఏంటంటే ఇక్కడ పోరాడి ఫైట్ చేసి అలసిపోయినానని కూడా చెప్తున్నారు వాళ్ళు. మీ పర్సన్ మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అలసిపోయానని చెప్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు. మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి రాగల మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి రాగల కెపాసిటీ ఉంది తనకు. మీ పర్సన్కి థర్డ్ పార్టీ నుంచి వాళ్ళు బయటకు వచ్చేసే కెపాసిటీ అయితే మీ పర్సన్కి ఉంది. ఇక్కడ అసలు మీ పర్సన్ కళ్ళకు గంతలు కట్టుకొని నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేను, మేము కలవలేము అని ఇలాంటి విషయంలో కూడా కొంతమంది స్టక్ అయిపోయి ఉన్నారు. కొంతమంది మాత్రమే. సో సొసైటీ వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో, నా పరువు ఏమవుతుందో, నా స్టేటస్ ఏమవుతుందో, సో ఇవన్నీ ఆలోచిస్తున్నారు అన్నమాట కొంతమంది. అంటే మీకోసం ఏంటంటే తను ఈగో పర్సన్ అని కూడా కనబడుతుంది. చాలా ఈగో పర్సన్ వాళ్ళు. పాస్ట్లో మిమ్మల్ని
ఎంత ఇబ్బంది పెట్టారంటే చాలా ఫ్రస్ట్రేషన్, చాలా హరాస్ చేశారు మెంటల్లీ. ఇప్పుడు వాళ్ళు అలానే హరాస్ చేయబడుతున్నారు అన్నమాట. అంటే కర్మ అనుభవిస్తున్నారు. మీతో బ్రేకప్ అయిన తర్వాత ఈరోజు కూడా ఒక క్లారిటీ లేదు, ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఒక కన్ఫర్మేషన్ లేదు. అంటే అసలు మీతో ఇలా అయిందా, మీతో బ్రేకప్ అయిందా అని తెలుసుకోవడానికి. అంటే ఎందుకంటే బ్రేకప్ గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు తను. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది మీకు. ఓకే, నేను చీట్ కాబడ్డాను, యూజ్ చేసుకోబడ్డాను, ఇలా సంథింగ్ ఎవరి వర్షన్లో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు ఇక్కడ. అంటే వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య ఒక నో కాంట్రాక్ట్ సపరేషన్ ఏర్పడిందో అప్పటి నుంచి అప్పుడు ఏమనుకున్నారు మీ పర్సన్, ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికి రావాల్సిందే, నన్ను వదిలిపెట్టి బ్రతకలేరు వీళ్ళు, సో నేను బిందాస్గా ఉంటా అంటే ఒక యాటిట్యూడ్ ఈగోలో. అంటే మీ మీద అంత నమ్మకం అన్నమాట, మీరు ఎక్కడికి పోరు. ఓకేనా, సో మీరు నా దగ్గరే ఉంటారు, నా నుంచి మీరు విడిపోలేరు, సో నన్ను విడిచి మీరు ఎక్కడికి వెళ్ళలేరు, గివప్ చేయలేరు. ఓకేనా, మూవ్ ఆన్ అవ్వలేరు అన్నంత ఈగో కూడా ఉంది. ఆ ఈగోలో ఉన్న పర్సన్ ఈరోజు మీ కాల్ కోసం, మీ మెసేజ్ కోసము వెయిట్ చేస్తున్నారు. మీకోసం అంటే మీరు ఏం చేశారంటే, మీరు గేమ్ అంతా ఉల్టా పల్టా చేసేసారు కదా. తన మైండ్తో ఆడిన గేమ్ అంతా మీరు 360 డిగ్రీస్లో ఉల్టా పల్టా చేసేసారు. ఉల్టా పల్టా అయిపోయింది. తను ఊహించింది ఒకటి, అయింది ఒకటి, మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది. ఎప్పటికైనా ఎటు పోరు. నేను ఏ ఆటలు ఆడినా, ఏం చేసినా, ఎన్ని పప్పులు ఉడికినా మీరు ఎటు పోరు. తనే నాకు ఏంటి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, తనే నాకు గత్యంతరం ఉన్నంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని మెంటల్గా అంటే మానసికంగా చాలా టార్చర్ పెట్టారు అనేది కనబడుతుంది. అంటే మీరు ఈ పర్సన్ విషయంలో చాలా 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 వెక్స్ అయిపోయారు, అలసిపోయారు. చివరి నిమిషం వరకు కూడా మీరు రిలేషన్ నిలబెట్టుకోవాలి, ప్యాచప్ చేసుకోవాలి, నాకు ఈ రిలేషన్ కావాలని ఏడ్చారు, మొరపెట్టుకున్నారు, లిటరల్లీ బెగ్ చేశారు. ఓకేనా, అంటే ఓకే నువ్వేది చెప్తే అది వింటా అనే స్టేజ్కి కూడా వెళ్ళిపోయారు చివరకు మీరు. అయినా సరే చాలా క్రూయల్గా, రూడ్గా, ఒక బండరాయిలాగా ట్రీట్ చేశారు మిమ్మల్ని వాళ్ళు. ఒక పర్సన్ ఎవరో కానీ నిజంగా చాలా ఈగో పర్సన్ అండి, చాలా డామినేటెడ్ పర్సన్. సో వీళ్ళ కమిట్మెంట్ ఇది అంటే ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది, అందరూ లేరు అలా. సో మిమ్మల్ని ఒక మనిషిలాగా కూడా చూడలేదు మీ పార్ట్నర్. అలాంటి సిచ్యువేషన్లో మీరు అలసిపోయి కొంతకాలం మీరు మానసికంగా స్ట్రగుల్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే దాన్ని ఏమంటారు, చాలా ఒక కెరీర్ మీద ఫోకస్ చేస్తూ కొత్త కొత్త పరిచయాలు, కొత్త కోర్సెస్ నేర్చుకుంటూ స్టడీస్ మీద, కొంతమంది కెరీర్ మీద, జాబ్ ఆర్ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ కొత్తగా నేర్చుకుంటూ, బుక్స్ చదువుకుంటూ, ఓకేనా, కొత్త విషయాల మీద ఫోకస్ చేస్తూ, చిన్నదో పెద్దదో జాబ్ చేసుకుంటూ, సో ఇలా ఒక ఏమంటారు సెల్ఫ్ ఇండిపెండెంట్ పర్సన్ లాగా తయారవుతున్నారు మీరు. ఇప్పుడు ఎంతకాలం నుంచి మీ నుంచి మెసేజ్ వస్తుంది, కాల్ వస్తుంది, లేదా మీరు తనను అప్రోచ్ అవుతారు అని వెయిట్ చేసి ఎంతగా చూసిన ఈ పర్సను ఎంత మొండి వ్యక్తో మీరు అంతకంటే మొండి వ్యక్తిలాగా అలాగే ఉన్నారు తప్ప ఒక బాధను దిగమింగుకుంటూ, ఓర్చుకుంటూ, ఓపికతో ఉంటూ, ఓకేనా, సో కంట్రోల్గా ఉంటూ మీరు అలానే ఉన్నారు తప్ప మీరు కాలర్ మెసేజ్ చేయలేదు. ఓకే, మీరు ఇంత ఈగోయిస్టిక్గా ఉన్నప్పుడు, అంత క్రూయల్గా ఉన్నప్పుడు మనం ఎందుకు కాల్ మెసేజ్ చేయాలండి వాళ్ళకు? మనం ఇవ్వాల్సింది చాలా ఇచ్చాం, మనం వాళ్ళకి ఎంత రికగ్నైజేషన్ ఇవ్వాలో, ఎంత వాల్యూ ఇవ్వాలో అంత ఇచ్చాం. బట్ వాళ్ళు పట్టించుకున్నప్పుడు మనం ఏం చేయలేం కదా. చేసేంత వరకు చేసాం, హెల్ప్ చేసాం, అసిస్ట్ చేసాం, మాట్లాడి చూసాం, అవునా, అన్ని రకాలుగా వాళ్ళకు మనం ఒక వాల్యూ అనేది ఇచ్చాము, ఓకేనా. బట్ వాళ్ళు మనల్ని ఆ టైంలో పట్టించుకోలేదు, అవునా. సో ఇప్పుడు ఈ పర్సన్ చూడు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు మీరు కావాలి, మీ నుంచి కాలర్ మెసేజ్ రావాలంటున్నారు, లేకపోతే నన్ను వదిలి వెళ్ళొద్దు అని హోప్స్ పూర్తిగా కోల్పోయిన సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉన్నారనమాట. ఇప్పుడు ఈ టైంలో మీతో మాట్లాడాలి, కాల్ చేయాలి, మెసేజ్ చేయాలని చూస్తున్నారు.
అంటే మీ వాయిస్ వినాలని కోరుకుంటున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. సో పాస్ట్‌లో మీకు ఏదైతే చేశారో అది తలుచుకుంటూ చాలా బాధపడుతున్నారు. ఏంటండి అసలు నిజంగా పాస్ట్‌లో మీరు చూపించిన ప్రేమ, ఎఫెక్షన్, కేరింగ్, ఎమోషన్స్, ఓకేనా, మీరు ఇచ్చిన వాల్యూ, సో ఎవ్వరు సాటి రారండి. అలాంటి ప్రేమను మీరు ఇచ్చారు. వేరే ఎవ్వరితో మీరు అలాంటి ప్రేమను చూడలేదు. ఓకేనా, తిరిగి తిరిగి మీ దగ్గరికే నా రావాలనుకుంటున్నారు మళ్ళీ మీ పార్ట్నర్. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్లో మీ పైన ఒక ప్యాషనేటెడ్ ఎనర్జీ పెరిగిందన్నమాట. అంటే మీ వాల్యూ అయితే తెలిసి వచ్చిందని అయితే ఇక్కడ కనబడుతుంది. సో మరి నాకైతే ఎనర్జీస్ అయితే ఇక్కడి వరకు వచ్చాయి. మరి ఎనర్జీస్ ఎవరో మీరే చెక్ చేసుకోండి. సో ఇక్కడ నాకు కుంభరాశి వాళ్ళు, ధనస్సు రాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు, తుల రాశి వాళ్ళు కనిపిస్తున్నారు నాకు ఇక్కడ. ఓకేనా, సో ఇంకా ఓకే అంతే, తులారాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఈ అట్లీస్ట్ ఎనర్జీస్ మీకు ఒక 20-30% రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, సో నిన్ను ఎవరు అడిగారు సార్ రెగ్యులర్గా వీడియో చేయండి అని. సో నేను చెప్పాను మేడం, సో నేను చెప్పానండి అందరికీ కూడా. సో నేను వీక్లీ 4 to 5 వీడియోస్ అయితే చేస్తాను, సరేనా. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.